May I now have the honor of introducing Swami Shitikantanandaji. Swami Shitikantanandaji is the director of Vivekananda Institute of Languages. Swamiji has been serving the Ramakrishna Sangha at various capacities in Hyderabad. Swamiji has always had the good of society in his heart of hearts. And during our prayer sessions at Vivekananda Institute of Languages, I am sure you all have noticed that he lays great emphasis on good parenting and on role of women in shaping our society. And may I also thank Swamiji for being the constant pillar of strength and support throughout this project. May I request Swamiji to address the students. Namasri Yatirajaya Vivekananda Suraye Sachit Sukha Swarupaya Swamine Tapaharine. My dear brother monk, Swami Pujananji, Subbarao Garu, Dr. Anupama Garu, and VIOL faculty, German faculty, Anisha, Manasi, Varsha, Sudharatnahad madam, and Kumuda madam. మీ పేపర్లు ఎవరు దిద్దారో తెలుసా మీకు? తెలియదు కదా. నేను వాళ్ళ పేర్లు పిలుస్తాను, ఇప్పుడు వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తారు. చూడండి ఒకసారి రండి, ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. కుముద గారు కూడా, మూర్తి గారు రాలేదు కదా. మీరందరూ విన్నర్స్ కదా. యూ ఆల్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 60%. మీ పేపర్లు ఇవాల్యుయేట్ చేసినటువంటి టీచర్స్. They had wonderful experience reading your answer scripts. They were so happy. You all have done well. Particularly Telugu medium students, those who have written the exam in Telugu, right, have done very well. ఇంగ్లీష్లో రాసినటువంటి పిల్లలు కొద్దిమంది, అంటే తెలుగులో రాయాలా ఇంగ్లీష్లో రాయాలా డిసైడ్ చేసుకోలేక చివరి మినిట్లో ఇంగ్లీష్కి స్విచ్ అయిన వాళ్ళు కొంచెం ఆ బుక్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టపడ్డారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ విఐఓఎల్ పిల్లలే. 3 నెలల నుంచి నేను ప్రేయర్ మీటింగ్స్ చెప్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు ఉపన్యాసం చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ న్యూ టు దెమ్, సారీ, అండ్ దే ఆర్ నాట్ న్యూ టు మీ. కాబట్టి ఈ సెషన్లో నన్ను వదిలిపెట్టిండు, ఒక 5 నిమిషాలు మాట్లాడు వదిలేస్తాను. మీరు మాట్లాడని చెప్పాను వాళ్ళకి. అంటే ఏమి దిద్దారు, ఏమి చూశారు, అక్కడ ఎలా రాశారు, మీరు ప్రతిస్పందనని పంచకుండా అంటే, లేదు స్వామీజీ మీరే మాట్లాడి 20 నిమిషాలని పట్టుబట్టారు. But anyway, I am not going to speak for 20 minutes. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఐడియాస్ అన్నింటినీ మీరు ఎంతవరకు జీర్ణించుకున్నారో నాకు తెలీదు. ఎక్కువ మంది తెలుగు మీడియంలో రాశారు కాబట్టి నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. How many of you cannot follow Telugu? Please raise your hands. How many of you cannot follow Telugu? Yeah. వెరీ గుడ్, ఆల్మోస్ట్ నీల్, అందరికి వచ్చు. గోదమాజీ మహారాజ్ ఇప్పుడే చెప్పారు మీకు క్యారెక్టర్ బిల్డింగ్ అని. వివేకానంద స్వామీజీ ఆల్సో మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ వి వాంట్ అన్నారు. వాట్ వి వాంట్ ఈజ్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ నాట్ హెల్పింగ్ అస్ యాక్చువల్లీ టు గ్రో as human beings, to grow as ideal human beings. And the same Swamiji said, Vivekananda, మీరు ఎలా ఇంత గొప్పవాడయ్యారంటే, మా అమ్మ నాన్న 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు, దైవ ప్రార్థన చేసి నన్ను కన్నారన్న. He never said that I made myself by reading books, by going to the university, or by associating myself with learned men. I could not make myself, I could not mold myself. I got it by birth. పుట్టుకతోనే నాకు ఈ సంస్కారాలు వచ్చేసినాయి.
నేను చేసిన తపస్సు కాదు, మా అమ్మ నాన్నలు ప్రార్థన చేశారు 2 సంవత్సరాలు. ఆ బయోగ్రఫీలో ఉంది. అందుకనే ఆ పుస్తకంలో మీరు చూశారు, మ్యాన్ ఈజ్ బార్న్ గాడ్ ఆర్ బార్న్ డీమన్ అన్నారు ఆయన. పుట్టుకతోనే దేవుడు దెయ్యం అవుతాడు, తర్వాత మార్చలే మనిషిని అంటాడు. సెండ్ ద ఇండివిజువల్ టు ద బెస్ట్ ఆఫ్ ద స్కూల్స్, బ్రింగ్ ద చైల్డ్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ద మోస్ట్ లెర్న్డ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, మేక్ ద ఇండివిజువల్ బై హార్ట్ thousands of books, nothing will avail. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ పుస్తకంలో కూడా ఉంది. ఐ డోంట్ నో ఇన్ దట్ బుక్ ఇట్ ఇస్ దేర్ అన్న ఎల్స్ ఇట్ ఇస్ దేర్. భారతదేశానికి ఆర్యావర్తం అని పేరు, ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. ఇండియా అంటే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. హూ ఈజ్ అన్ ఆర్యన్? హీ ఈజ్ బోర్న్ ఆఫ్ ప్రేయర్. హూ ఈజ్ బోర్న్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ అన్ ఆర్యన్. ఆర్యుల యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు ఆర్యులు గొప్పవాళ్ళు? ఆర్యులకు మాత్రమే ఆధ్యాత్మికత అర్థమవుతుంది. ఓన్లీ ఆర్యన్స్ కెన్ అండర్స్టాండ్ ద క్రియేటర్. ఓన్లీ ఆర్యన్స్ కెన్ అండర్స్టాండ్ గాడ్. ఓన్లీ ఆర్యన్స్ కెన్ సీ బియాండ్ ది వరల్డ్ ఆఫ్ సెన్సెస్. కానీ మనకి ఈ రోజుల్లో ప్రైడ్ లేదు. ప్రార్థనతో పుడితేనే ఆర్యుడు అవుతాడు. ఆర్యుడికి మాత్రమే దేవుడు అర్థం అవుతాడు. ఎందుకు దేవుడిని అర్థం చేసుకోవాలి? వై షుడ్ వి అండర్స్టాండ్ గాడ్? వై వి నీడ్ గాడ్? Do we need God or no? Do we need or not? మనకి ఎందుకు అవసరం? There are only one species on this planet Earth which has the capacity to know the Creator is man. No other species actually can think about the Creator. Can a dog think about the Creator? ఆలోచించగలుగుతుందా ఒక్కొక్క? ఈ సృష్టిని ఎవరు చేశారు? ఇట్స్ ఎ గ్రాండ్ యూనివర్స్. ఎవరు రచించుంటారు? ఎవరు ఊహించుంటారు? ఎవరు డిజైన్ చేశారు? నో అదర్ బీయింగ్. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ పుట్ దిస్ క్వశ్చన్ అండ్ సీక్ ఆన్సర్స్. అయినా మనకి ఇప్పుడు అర్థమవుతున్నా దేవుడు ఉన్నాడో లేడో? అర్థమవుతున్నా? వెన్ వీ ఎక్సర్సైజ్ అవర్ మైండ్స్ వీ డోంట్ గెట్. ఇట్స్ నాట్ ఈజీ టు సాల్వ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. ఆ రైట్ బ్రెయిన్ కావాలి దానికి. సటిలెస్ట్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ కావాలి. ప్యూరిటీ కావాలి. మెటీరియల్ నుంచి బయటపడగలగాలి. దేహము మనస్సును దాట వెళ్ళగలగాలి. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ టు టర్న్ ఇన్వర్డ్. టుడే యాక్చువల్లీ వీఆర్ ఇంటాక్సికేటెడ్ విత్, ఇనెబ్రియేటెడ్ విత్ దిస్ టెక్నాలజీ. మరి ఏం చేసాం? అల్టిమేట్గా భగవంతుడు ఇచ్చిన దాన్ని కొంచెం అటు ఇటు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, అంతే కదా? కొంచెం అక్కడిది ఇక్కడ పెడుతున్నాం. ఒకదానికి ఇంకో రూపు, ఇంకోదానికి ఇంకో షేప్ ఇస్తున్నాం, అంతే కదా? వాట్ ఈస్ టెల్ మీ, వాట్ ఈస్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్ అబౌట్? హ్యావ్ యూ క్రియేటెడ్ ఎనీథింగ్ న్యూ? భూమిలోంచి తీసుకోవడం కదా, మట్టిలోంచి అంతా. మనం ఏమన్నా సృష్టించామా కొత్తగా? ఏదైనా చెప్పండి. ప్లాంట్స్లో కొత్త కొత్త వెరైటీస్ సృష్టించాం, యానిమల్స్లో సృష్టించాం, చాలా మెషిన్స్ తయారు చేసాం. అంతా ఏంటి? పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. బేసికలీ ఐరన్ అల్లాయిస్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ చేసాం, అంతే కదా? హ్యావ్ యూ క్రియేటెడ్ ఎనీథింగ్ న్యూ? డూ వీ హ్యావ్ ద కెపాసిటీ టు క్రియేట్ ఎనీథింగ్ న్యూ? వీ కాంట్. అయినా మనం ఇప్పుడు పూర్తిగా యాజ్ ఇఫ్ వీఆర్ ద క్రియేటర్స్, యాజ్ ఇఫ్ వీఆర్ గ్రేటర్ దాన్ ది క్రియేటర్. వై దిస్ కైండ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ కమ్స్ టు మ్యాన్? సరెండర్ రావట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ బికాస్ సరెండర్ లేకపోతే గాడ్ అర్థం కావడం. శ్రీరామకృష్ణ పరమహంస యూస్ టు సే, ఓ మదర్, referring to God, ultimate reality, used to call the divine mother. అందుకని ఆ పుస్తకం చాలా సిగ్నిఫికెంట్. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ, ఇండియన్ కల్చర్ ఈజ్ ద ఓన్లీ కల్చర్ వేర్ ద డివైన్ ఈజ్ వర్షిప్డ్ యాజ్ మదర్. వై? మదర్ క్రియేట్స్ లైఫ్. సిమిలర్లీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. సో గాడ్ ఈజ్ మదర్, గాడ్ ఈజ్ ఫెమినిన్. ఎందుకంటే క్రియేషన్ ఎవరు చేస్తారు ఇక్కడ సృష్టిలో? విమెన్ చేస్తారు. కాబట్టి భగవంతుని కూడా స్త్రీగా ఆరాధించడం, పూజించడం అనేటువంటిది ఒక భారతీయ సంస్కృతిలోనే ఉంది. Because he has created something that's possible only to women. So God could be feminine. ఆయన డివైన్ మదర్ అని చెప్పారు, కాళికాదేవి రామకృష్ణ పరమహంసరావు వారు. అమ్మా, ఐ డోంట్ నో వాట్ యు ఆర్. నువ్వేంటో నాకు తెలీదు. నువ్వు ఇంత మహాప్రపంచాన్ని సృష్టించావు. ప్లీజ్ రివీల్ దై సెల్ఫ్ టు మీ. నాకు కనపడు. అంతే, ఒక చిన్న పిల్లవాళ్ళగా ప్రార్థన చేశాడు ఆయన. నాకు కనపడు, నాకు నువ్వే కావాలి, నాకు ఏమొద్దు ఇంక ప్రపంచంలో. ఆ విధమైనటువంటి వ్యాకులతతో, ఆర్తితో, ఆవేదనతో, ఎందుకంటే నాకు ప్రపంచ రహస్యం కావాలి. ఆర్యుడు కదా, ద బెస్ట్ ఆఫ్ ది ఆర్యన్ రామకృష్ణ పరమహంస. మనకేదో డౌట్ ఉంటుంది, మనకేదో సినిమాలు రాజకీయాలు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు భగవంతుడి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సేమ్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్. సడన్గా ఈ విషయానికి వచ్చేసరికి ట్రెమెండస్ సీరియస్నెస్ అయితే రాదు కదా. మిగతా విషయాలు ఎలాంటి సీరియస్నెస్ ఉందో అలా ఇక్కడ వస్తుంది. సో
ఆ విధమైనటువంటి సీరియస్నెస్ ఉంటే మనకి క్రియేటరు తెలుస్తుంది, క్రియేటర్ను మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ పుస్తకంలో అవర్ విమెన్లోనే స్వామీజీ ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. ఈ పుస్తకంలో ఉందో లేదో నాకు కరెక్ట్గా గుర్తు లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ 9th వాల్యూమ్. ఇట్స్ ఫ్రమ్ 9th వాల్యూమ్. తల్లిదండ్రులు ఒకళ్ళే, ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ముగ్గురులో వ్యత్యాసం ఉందా లేదా? సేమ్ పేరెంట్స్, సేమ్ జీన్ పూల్, సేమ్ జెనెటిక్ మెటీరియల్, బట్ దెర్ ఇస్ వేరియేషన్ ఇన్ చిల్డ్రన్ కదా. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలు అందరూ సమానంగా ఉన్నారా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫామ్? లేరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది మరి వైవిధ్యం? ఎందుకు అలా తేడా వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? సర్కమ్స్టాన్సెస్ కూడా సేమే. ఒకే కుటుంబంలో పెరుగుతున్నారు, ఒకే స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ సేమ్, బట్ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకు వచ్చింది ఆ వైవిధ్యం? మన ధర్మంలో చెప్పేది ఏంటంటే వీ మేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ సోల్స్. యాక్చువల్లీ గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల వలన అవేదో మనకు శరీరం నిర్మితం అవుతుంది. ఆ సోల్ ఎక్కడికి వస్తుందంటే ఆ పేరెంట్స్ ఎవరైతే ఆ రైట్ జెనెటిక్ మెటీరియల్, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఫిజికల్ బాడీ బేసికలీ ప్రొవైడ్ చేయగలిగేవారో వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ సోలు. వచ్చి అక్కడ ఆ కుటుంబంలో పుడతాం, మనం ఆ పేరెంట్స్కి పుడతాం. ఆ ప్రాసెస్లో ఆ పర్మిటేషన్ కాంబినేషన్ అంటే తల్లి నుంచి ఎంత మంచి రావాలి, తండ్రి నుంచి ఎంత మంచి రావాలి, తల్లి నుంచి ఎంత చెడు రావాలి, తండ్రి నుంచి ఎంత చెడు రావాలి, ఆల్రెడీ డిసైడెడ్ మన ప్రారంభ ప్రకారం. సో అంతే తీసుకుంటాం. కానీ మదర్ కనుక ప్రార్థన చేస్తే, పేరెంట్స్ కనుక ప్రార్థన చేస్తే మా ఇద్దరిలో ఉన్న మంచే మా బిడ్డలకు రావాలి, ఆ విధంగా హ్యూమిలిటీ వాళ్ళకు ఉంటే, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ దట్ మ్యాటర్, అది అర్థమయ్యి వాళ్ళు కనుక సిన్సియర్గా ప్రార్థన చేస్తే you want an extraordinary child, God will be born as your child. Ante who is complete, who is perfect? Only God is perfect. When we talk about Rama in our culture, Ramo vigrahavan dharmaha, oka perfect human being, ideal human being ante ideal husband, ideal son, ideal king, ideal friend, ideal brother, అన్నీ అక్కడ మనం మూర్తి భవించి ఒక వ్యక్తిని తయారు చేసాం. ఆయన రాముడు అన్నాం. ఆ విధమైనటువంటి రాముడు పుట్టిన తర్వాత మీకు తెలుసు అయోధ్యలో వాళ్ళకి ఆకాశంలో ఉన్న సూర్యుడు కాదు, రాముడే సూర్యుడు. రాముడు ముఖం చూడటంలో వాళ్ళకి అంత ఆనందం అయ్యేది. దశరథుడికి పుత్రోత్సాహం కలగని రోజు లేదు తెలుసా మీకు? ఎవ్రీ డే సీయింగ్ హిజ్ ఎక్స్ట్రాడినరీ సన్, ద ఫాదర్ వుడ్ రిజాయిస్. ఎందుకంటే అన్ని ప్రార్థనలు చేసి కన్నారు ఆయన. ఉత్తరకామేష్టి యజ్ఞం చేసి అయోధ్య సిటీ నగర వాళ్ళందరూ ప్రార్థన చేశారు మా రాజుకి గొప్ప సంతానం కలగాలని. ఎందుకు ప్రార్థన చేశారు వాళ్ళు? ఎందుకంటే దశరథుడు వాళ్ళకి దక్షిణ ఇచ్చాడు కాబట్టి. ఆ విధంగా వాడి సంతానాన్ని కనేవాళ్ళు పూర్వం. లైక్ ఏ యజ్ఞ. స్వామి చెప్తారు ఆ పుస్తకంలో, ఈజ్ ఇట్ ఎ మియర్ నర్వస్ సాటిస్ఫాక్షన్, ఈజ్ ఇట్ ఎ ట్రైఫ్లింగ్ థింగ్? ఇట్స్ ఎ యజ్ఞ, సచ్ ఎ గ్రేట్ థింగ్. నేను మీకు ఇక్కడ ప్రేయర్ మెడిటేషన్ కూడా చెప్పాను. మనకి యాజ్ ఎ జనరేషన్, మనకు వీ షుడ్ హ్యావ్ ఎ గోల్. దట్ గోల్ షుడ్ బి టు బ్రింగ్ ఎ బెటర్ జనరేషన్ ఇన్ టు ద వరల్డ్. ఒకే సర్కమ్స్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇండివిజువల్స్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్, డిస్పోజిషన్ ఎలా ఉందంటే మెంటల్ అండ్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్, ఇర్రెస్పెక్టివ్ ద ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ దే జనరేట్ పాజిటివ్ వైబ్రేషన్. కొంతమంది అక్కడ ఏమీ లేదు సిచ్యువేషన్, బట్ దే జనరేట్ నెగిటివ్ థాట్ అండ్ నెగిటివ్ ఎమోషన్. వీ సీ సో మెనీ సచ్ పీపుల్, రైట్? ఆ మేకప్లో తేడా ఉంది. సిచ్యువేషన్ ఏం లేదు అక్కడ, బట్ దే జనరేట్ నెగిటివ్ థాట్ అండ్ దే జనరేట్ నెగిటివ్ ఎమోషన్. అంటే సాఫ్ట్వేర్లో తేడా ఉంది. బేసికల్గా ఈ సాఫ్ట్వేర్ని కరెక్ట్గా రాసుకోవడానికి పేరెంట్స్ చేయాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఓన్లీ సిన్స్ గాడ్ బీయింగ్ కర్మాధ్యక్ష, though actually as a soul I am not perfect, I have my own evil tendencies, bad karma. God alone is actually beyond Maya, is beyond karma. If parents actually seek the intervention of the Lord, భగవంతుడి యొక్క ఇంటర్వెన్షన్ కనుక కోరుకుంటే, ఆయన త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే, ఆ చెడు కర్మనంతా తొలగించి ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ని ఆయన ఇస్తాడు ఆ పేరెంట్స్కి. హూ ఎవర్ ప్రేస్ సిన్సియర్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టెలింగ్. యాక్చువల్లీ సైన్స్, బేసికల్లీ ఇట్ ఇస్ సైన్స్. వివేకానంద స్వామి అదే చెప్తారు. సైంటిస్ట్ని అడిగితే చెప్తారు ఏంటంటే ఈ జెనెటిక్ కాంబినేషన్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది వంశపారంపర్యంగా లక్షణాలు వస్తాయని చదువుకుంటాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ త్రూ జీన్స్, అదంతా ర్యాండమ్గా జరుగుతుంది అని చెప్పేశారు సైంటిస్టులు. హౌ కుడ్ సంథింగ్ బి ర్యాండమ్? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ బేస్డ్ ఆన్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణ సంబంధంతోనే ఉంది, ముడిపడి ఉంది. ప్రతి దానికి కారణం అడుగుతాం, కార్యం, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి దాట్ విచ్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్, దే జస్ట్ యూజ్ వర్డ్ ఇన్వాలంటరీ అని వదిలేశారు అక్కడ.
ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు ఎందుకు ఇంత తేడాగా ఉన్నారు? ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది చాలా ర్యాండమ్గా జరుగుతుందా అంటే అవర్ ఫిలాసఫీ సేస్, అవర్ ధర్మ సేస్ ఇట్ డజంట్ హ్యాపెన్ ర్యాండమ్లీ. దే ఆల్రెడీ మేడ్ అవర్ బాడీ. బట్ ఇఫ్ ద పేరెంట్స్ సీక్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద లార్డ్, వాళ్ళు కనుక తెలివైన వాళ్ళు అయి ఉండి అలర్ట్గా ఉండి భగవంతుడి యొక్క ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే, దో నార్మల్ కోర్స్ యాక్చువల్లీ an evil child was to be born, but since they had sought the intervention of the Lord, intervention of the divine, an extraordinary child would be born. because భగవంతుడు ఆ నెగిటివ్ కర్మను అంతా తీసేస్తాడు, బ్యాడ్ కర్మ తీసేసి ఉత్తమమైనటువంటి సంతానాన్ని అందిస్తారు. ఆ విధంగా మనందరం సంకల్పం చేసుకొని, ఎందుకంటే అందరూ పేరెంట్స్ అవ్వబోతున్నారు కాబట్టి బాగా ప్రార్థనలు చేసేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట. వీఆర్ డూయింగ్ ఇట్ మెకానికలీ, అన్కాన్షియస్లీ. అండ్ దట్స్ వై యాక్చువల్లీ ఓన్లీ మీడియోకోర్ అండ్ వీక్లింగ్స్. ఇప్పుడు అంతా సొసైటీని చూస్తే ద పీపుల్ హూ కెనాట్ హెల్ప్ దెమ్సెల్వ్స్, who cannot stand on their feet, the people who want help from outside all the time. మనకు అనిపించట్లే, బలహీనంగా తయారవుతున్నాం, ఇంకా బలహీన జనరేషన్ తయారు చేస్తున్నాం. అలా కాకుండా somebody who is in a position to help others, is in a position to help himself and he is in a position to help others. అందరూ అలాంటి ఇండివిజువల్స్ తయారు తీసుకొచ్చాం అనుకోండి, ఇమాజిన్ వాట్ ఏ గ్రేట్ వరల్డ్ వీ కెన్ క్రియేట్. గొప్ప ప్రపంచాన్ని మనం తయారు చేయొచ్చు. ఆ విషయాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి స్వామీజీ. దాన్ని మనం కలియుగం అన్నాం, కలియుగంలో ఇవన్నీ మర్చిపోతాం. చాలా గొప్ప గొప్ప విషయాలు మన ధర్మంలో ఉన్నాయి, మన సంస్కృతిలో, అవన్నీ మనం టచ్లో లేము ఇప్పుడు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా తయారైంది కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కర్సింగ్ ది సొసైటీ, కర్సింగ్ ది సర్కమ్స్టాన్సెస్. లెట్ us డూ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. మనం ఏం చేయగలం అది చేద్దాం. కాస్త అలర్ట్ పేరెంట్స్గా ఉండండి. ఏ ఐడియాస్ అయితే మీరు పుస్తకం చదవడం వల్ల గ్రహించారో అది మిగతా వాళ్ళతో కాస్త షేర్ చేసుకోండి. విల్ బీ డూయింగ్ ఎ లాట్ గుడ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద సొసైటీ. చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. అంటే తర్వాత మనం చింతిస్తే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు పేరెంట్స్ని చూస్తున్నాం, చాలామంది పిల్లల ద్వారా నరకాన్ని అనుభవిస్తున్నారు. చిల్డ్రన్ కావాలనుకుంటే అది 20-year ప్రాజెక్టు, అది గుడ్ చైల్డ్ అయితే. బ్యాడ్ చైల్డ్ అయితే లైఫ్ టైం ప్రాజెక్ట్. నాట్ ఈజీ. దే విల్ షో యూ హెల్. అలా దశరథుడు రాముడిని కనాలంటే తల్లిదండ్రులు కావాలంటే యూ షుడ్ బి లైక్. ప్రతిరోజు ఆనందం రావాలి, ఉప్పొంగాలి ఆ పుత్రుడిని కానీ పుత్రికని కానీ చూసి. అది ఎంతమంది జాయ్ ఉందండి? ఆ జాయ్ ఎంతమంది పేరెంట్స్కి ఉందండి ఈ సొసైటీలో ఇప్పుడు? దట్ కైండ్ ఆఫ్ జాయ్ హౌ మెనీ ఆర్ ఏబుల్ టు డిరైవ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. వాడు ఎందుకంటే అన్కాన్షియస్గా దే బ్రాట్ ది చిల్డ్రన్ ఇన్ టు ద వరల్డ్. పక్కన తెలియదు అంతే. సైన్స్ ఏం చెప్తున్నా నేను. యూ సీక్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద డివైన్, హీ విల్ అండూ ది కర్మ ఆఫ్ ద సోల్ దట్ వుడ్ బి బార్న్ టు యూ అండ్ ఎ గ్రేట్ చైల్డ్ హీ వుడ్ గ్రాంట్ యూ. వివేకానంద స్వామి 9th వాల్యూమ్లో విమెన్ గురించి ఇంకొక చాప్టర్ ఉంది అక్కడ. విమెన్ ఆఫ్ ఇండియా ఇంకో చాప్టర్ ఉంది అక్కడ. ఆ చాప్టర్లో చెప్పారు ఇదంతా ఈ సైన్స్ గురించి. సో ఆ పుస్తకం కాస్త చదవండి, 9th వాల్యూమ్. ఆ చాప్టర్ ఒక్కటి చదవండి చాలు. సో ఈ పుస్తకాన్ని మళ్ళీ చదివి ఆ భావాన్ని పూర్తిగా జీర్ణించుకొని ఆచరణలో పెట్టండి. మీరు మీకు సేవ చేసుకునే వాళ్ళు అవుతారు, సొసైటీకి కూడా చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారు. సమ్ అదర్ టైం మీరు నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మన ప్రేయర్ మీటింగ్లో మిగతా విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.